హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ బజ్జీ వేసుకుందామండి. దానికి కావాల్సినవి అన్నీ పెట్టేసుకున్నాను. ఎగ్ బీటర్ అక్కడ ఉంది, వెళ్ళి ఎగ్ బీట్ చేసుకుని వస్తాను. ఇక్కడ పిండి అన్నీ ఇందులో ఏమేమి వేయాలో అన్నీ వేసాను. కొంచెం వాము, కొంచెం కారం, ఉప్పు అన్నీ వేసాను. దీంట్లో కూడా అలాగే వేసాను. ఇది ఎగ్ బీట్ చేసుకుని వస్తాను. చూడండి, ఎగ్ బీట్ చేసేసుకున్నాను, అలాగే పిండి కలుపుకున్నాను. ఈ ఎగ్ బీట్ చేసింది ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఎందుకంటే ఎగ్ కట్ చేసి బాయిల్ చేసి కట్ చేసి వేసేది వేరే పద్ధతి, ఇది వేరే పద్ధతి అనమాట. నేను ఆ పద్ధతిని చూపిస్తాను. చూడండి, గుంటగట్టులో ఎగ్ మిశ్రమం వేసుకున్నాను. అది ఎందుకంటే నేను ఈ ఆయిల్లో వేసేసాను అనుకోండి, చల్లా చెదిరి అయిపోద్ది. ఇప్పుడు ఇది ఇలాగా చక్కగా ఎగ్లా వస్తుంది కదా, అందుకని నేను ఈ గరిటెలో వేసాను. ఇది ఇలాగా మనం బజ్జీ వేసుకుందాం. ఇదిగో చూడండి, ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని మళ్ళీ మనం బజ్జీ వేసుకుందాం. ఇది తీసేసి ఇదిగో ఇది ఇలా తీసేస్తున్నాను. తీసేసి పక్కన పెట్టి వాటిని మళ్ళీ బజ్జీలాగా వేసుకుందాం. సరే, గరిటెలో కాకుండా మామూలుగా వేస్తాను. ఇది ఎలా వస్తుందో చూద్దాం. అన్నీ ట్రైల్ అండి, ఎందుకంటే ఏదైతే అది. ఇగో ఇలా కూడా బాగానే వచ్చింది, కాకపోతే పెద్ద వెడల్పు వచ్చింది కదా, దీన్ని మనం ఫోల్డ్ చేసేసుకుని అలా వేసుకుందాం. ఇదిగో గరిటెలో ఇలా వచ్చిందండి, ఇది మనం ఇలా వంపేసుకోవచ్చు. అంటే ఎగ్ బాయిల్ చేసి వేసింది అయితే మనకు ఒక్కొక్కటి వస్తుంది, ఇది కొంచెం ఎక్కువ వస్తాయి. ఇదిగో చూడండి, ఈ ఎగ్ ఇలా ముంచాను, పిండిలో ముంచి ఇలాగా బజ్జీ వేస్తున్నాను. అదిగో చూడండి, ఎంత చక్కగా వచ్చింది కదా బజ్జీ. చూడండి, ఇంకోటి కూడా వేసాను. అంటే ఎగ్లా కాకుండా ఇలా వేస్తే కొంచెం మనం తినడానికి ఎక్కువ ఎగ్ తిన్నాము అన్న ఫీలింగ్ లేకుండా చక్కగా టేస్ట్ ఉంటుంది ఎగ్ బజ్జీ. ఇందులో ఇలాగ మనకు అది షేపులు కరెక్ట్గా రాలేదు, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అంతే అండి, ఇలాగ వేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. చూడండి, 2 ఎగ్స్తో ఇన్ని అయ్యాయి. అదే మనకు 2 ఎగ్స్ అంటే 2 హాఫ్లు చేస్తే 4 అవుతాయి. ఇలాగా కొంతమందికి అడ్జస్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయ నంజు పెట్టుకున్నాను. ఇలా మీరు చేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.